నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 18, 2025 బుధవారం నాడు దిన ఫలితాలలో దిన పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:48 తిది సప్తమి మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12:11 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7:15 నుండి ఉదయం 8:48 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11:51 నుంచి 12:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు. యమగండ కాలం ఉదయము 7:23 నుంచి ఉదయం 9:01 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారి 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:35 నుంచి సాయంత్రం 6:09 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు: ఉద్యోగంలో ప్రమోషన్స్, ఎదుగుదల, గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. పాత సమస్యలు తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సన్నిహితుల యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. విస్తరణకు కూడా ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, దానాలు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కానీ సూర్యారాధన చేసేటప్పుడు మద్యాన్ని, మాంసాన్ని ముట్టరాదు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు: విద్యా ఉద్యోగ రంగాల్లో శుభవార్తలు వినడము, శుభానికి సంబంధించినటువంటి సందర్భాలు, శుభ సందర్భాలు, లాభాలు రావడము, ఇలాగా మంచి విషయాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల నుంచి సమయానికి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆరోగ్యం పట్ల ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అదే చెప్పదగిన పరిహారము: గురువారం రోజు ఈరోజు గురు సంబంధిత పూజ కానీ దానం కానీ ఇచ్చుకున్నట్టయితే జాతకంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు: ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి, ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: శివాలయ సందర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు: బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను, చంద్రుడు లగ్నంలో అనగా మీ రాశిలోనే ఉన్నాడు. అయితే ఫలితాలు: ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి ఎక్కువగా గోచరిస్తోంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతోంది. స్థాన చలనాలు, అది గృహం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము: హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.